బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మస్క్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మస్క్ ట్రంప్కు ఎదురు తిరుగుతున్నాడు. కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. కొత్త పార్టీ పెట్టాలా అంటూ ట్విట్టర్లో పోల్ నిర్వహించాడు. 81% మంది మస్క్కు మద్దతు తెలియజేశారు. సొంత పార్టీతో మస్క్ ఎదగాలని చూస్తా ఉన్నాడు. అమెరికాలో ప్రస్తుతం మస్క్ ఏదైతే ట్వీట్ చేశాడో అది దుమారం రేపుతుంది. ఆ ట్వీట్కి సంబంధించినటువంటి దృశ్యం అంటే ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్టు పూర్తిగా వైరల్ అవుతోంది. మస్క్ పార్టీ పెట్టాలా అని అడిగినప్పుడు 81% మంది మద్దతు తెలిపారు. అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. స్నేహితులు శత్రువులుగా మారిపోతున్నారా? ట్రంప్ పతనానికి మస్క్ కారణం కాబోతున్నాడా అంటే ప్రస్తుతం సమాధానం అవుననే వస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఇద్దరి మధ్య పూర్తిగా విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఎంతలా అంటే ట్రంప్కు వ్యతిరేకంగా మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించే అంతలా. అగ్రరాజ్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టేందుకు మస్క్ అడుగులు పడుతున్నాయి. ట్రంప్ విభేదాల నేపథ్యంలో మస్క్ ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు సంబంధించి 81% మంది మద్దతు పలికారు. మొత్తం పోలుకు 5 కోట్ల మంది వ్యూస్ ఇచ్చారు. పాల్గొన్న వారిలో 81% మంది కొత్త పార్టీ అవసరమే, 19% మంది మాత్రమే వద్దు అని చెప్పినట్టుగా ఆ పోల్ను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే మస్క్ నిర్ణయంపై ఆసక్తి కనిపిస్తోంది. మస్క్ కొత్త పార్టీ ఏర్పాటుకు కావలసిన ప్రాథమిక చర్యలు చేపడుతున్నారని వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఎన్నికల వరకు కూడా వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. ట్రంప్ గెలుపుకు మస్క్ కృషి చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పొగడ్తలు కురిపించుకునేవాడు. అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులుగా చూస్తే పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా అభివృద్ధికి ప్రణాళిక వేసే బాధ్యత కూడా అప్పగించారు. అయితే వీరి మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ వివాదం పూర్తిగా రేపింది. ఈ బిల్లు $4 ట్రిలియన్ విలువైన పన్నుల ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా లక్ష్యంగా పూర్తిగా రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు 2017లో ప్రవేశపెట్టిన పన్ను కోతలను కూడా కొనసాగించడం, సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల ఖర్చులు తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా రద్దు చేయడం వంటివి ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీకి పలు రాయితీలు రద్దయ్యే అవకాశం ఉంది. ఇక ఎలాన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ కార్యకాలం 133 రోజులు మాత్రమే ఉండటంతో అది కాస్త ముగిసింది. అయితే డోజ్ కార్యకాలం పొడిగించాలని మస్క్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి వైట్ హౌస్ ససేమిరా అంది. దీంతో ట్రంప్పై మస్క్ ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య భేదాభిప్రాయాలు రోజు రోజుకు చాలా తీవ్రంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకళ్ళు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల మస్క్ ట్రంప్ మీద చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉన్నందువల్లే ఆ ఫైళ్లు బయటకు రాలేవు అని మస్క్ పేర్కొంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మస్క్ ఆ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా స్పందించారు కూడా. అదేవిధంగా ట్రంప్ విజయం పైన మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వల్లే ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడు అని అతను వ్యాఖ్యానించాడు. దానికి స్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన లేకున్నా నేనే గెలిచేవాణ్ణి అని స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. ఈ ప్రకటనల నేపథ్యంలో మస్క్ తన స్వంత రాజకీయ పార్టీతో ట్రంప్కు ప్రత్యర్థిగా ఎదగాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మస్క్ ఒకవేళ పార్టీ పెడితే ట్రంప్కు ఇబ్బందులు తప్పవని అమెరికన్లు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పోస్టు పెట్టాడు. ఎక్స్ వేదికగా చేసినటువంటి ఆ పోస్టు పార్టీ పెట్టాలా, పెడితే ఏంటి పరిస్థితి, మీ మద్దతు ఉంటుందా లేదా ఇది తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఎలాన్ మస్క్.
దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ఎస్, అమెరికాలో మరొక పార్టీ అవసరమే, నీకు మద్దతుగా మేమున్నాం. 81% మంది ఎస్ అని చెప్పారు. దీంతో ఒక బూస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎలన్ మస్క్కి. అతి త్వరలోనే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు కాబోతుంది ఎలన్ మస్క్ నేతృత్వంలో. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ కూడా మస్క్ స్టార్ట్ చేశాడు. కేవలం ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే దీన్ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్తో విభేదాలు, ఇద్దరి మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో మస్క్కు చెందిన టెస్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఒక్కరోజు ఏకంగా 14% పతనమయ్యాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ $150 బిలియన్ పైగా ఆవిరైపోయింది. అంటే భారత కరెన్సీ ప్రకారం మస్క్ ఒక్కరోజులోనే 13 లక్షల కోట్లు కోల్పోయినారన్నమాట. మరి ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తున్నది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ విభేదాలు ఇంత తీవ్రం కావడానికి కారణం ఏం కనిపిస్తోంది? రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ఈ దూరం పెరిగిందని భావించాలా? ట్రంప్పై మస్క్ సంచలనంగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసనమైందంటూ ఇటీవల ఒక పోస్ట్ పెట్టాడు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్కు సంబంధించిన దర్యాప్తు ఫైలులో ట్రంప్ పేరు ఉందని చెప్పి ఆరోపించడంతో ట్రంప్కి చిర్రెత్తుకొచ్చింది. అందులో దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఇప్పటివరకు బహిరంగంగా పెట్టలేదని కూడా మస్క్ ఆరోపించాడు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయని కూడా అన్నాడు. ట్రంప్ను అభిశంసించాలంటూ ఒక నెటిజన్ ఏదైతే పోస్ట్ పెట్టాడో దానికి మస్క్ సమర్థించాడు కూడా. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్టులో ఉంది. దీన్ని మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చాడంటే ఏ విధంగా పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే చనిపోయాడు. అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూంబర్గ్ ఇలాంటి వాళ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఒక వార్తాపత్రిక కథనం రాసింది. జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లు బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి డొనాల్డ్ ట్రంప్కు సంబంధం ఉంది అంటూ ఇప్పుడు మస్క్ మాట్లాడటంతో కోపంతో రగిలిపోతున్నాడు. మస్క్ మీద మీడియా ముఖంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇంకొక పోస్ట్ ఏదైతే ఉందో ట్రంప్ ఆగ్రహానికి మరింత కారణమైందని చెప్పాలి. తన మద్దతు లేకపోతే 2024 సంవత్సరంలో అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారు. పూర్తిగా అసలు ఒక్కళ్ళు కూడా గెలిచే పరిస్థితి లేదు, అందరూ గల్లంతయ్యేవాళ్ళు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడుగా ఉన్న ఎలన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడంతో నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవాడు, ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు, సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారు అని చాలా స్పష్టంగా పోస్ట్ పెట్టాడు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేత సౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించాడు కూడా. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరమే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడని చెప్పారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించాడు కూడా. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందిస్తూ ఉన్నారు. కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానుల్ని కోరాడు. 80% మంది ఓకే అనేశారు. ఇక అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమే అంటూ మరొక పోస్ట్ పెట్టారు. ఎలన్ మస్క్ వరుస పోస్టులతో దూసుకుపోతున్నారు. ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తానే ఉన్నారు. ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ గతంలో అతని చరిత్ర ఏంటి, అతని మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఎలాంటి చరిత్ర ఉంది, ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తూ వస్తున్నారు ఎలన్ మస్క్. సెక్స్ కుంభకోణానికి సంబంధించి పాత్ర ఉంది, ఆ కేసు దర్యాప్తు విషయంలో ట్రంప్ పేరు ఉంది, అతన్ని అభిశంసించాలి అంటూ కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు. దాన్ని మళ్ళీ రీపోస్టులు చేస్తూ ఉన్నారు ఎలన్ మస్క్. స్నేహితులు పూర్తిగా శత్రువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉందా? స్నేహితులు ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవం చూపించుకుంటూ పొగుడుకుంటూ కనిపించినటువంటి ఇద్దరు స్నేహితులు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే
ఈ విధంగా తీవ్రస్థాయి విభేదాలు వస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రంప్కు వ్యతిరేకంగా మస్క్ కొత్త పార్టీ పెట్టే వరకు పరిస్థితి వచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. అగ్రరాజ్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టేందుకు మస్క్ అడుగులు వేస్తున్నాడు. ట్రంప్ విభేదాల నేపథ్యంలో మస్క్ ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పార్టీ పెట్టాలా, కొత్త పార్టీ అమెరికాలో అవసరం ఉందా అని పోల్ పెట్టాడు. 81% మంది మద్దతు తెలియజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ కంటే మస్క్కే మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల పట్ల అమెరికా పౌరులే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కనబరుస్తున్నట్టుగా ఈ పోస్టులకు వచ్చేటువంటి రిప్లైస్ని బట్టి అర్థమవుతుంది. మస్క్ చేసినటువంటి పోస్టులకి విపరీతమైనటువంటి మద్దతు, అనూహ్యమైనటువంటి మద్దతు వస్తుంది. 81% మంది కొత్త పార్టీ పెట్టాలి, మస్క్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే పరిస్థితి అమెరికాలో ఏ స్థాయిలో ఉందో మస్క్కి మద్దతు అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటికే మస్క్ కొత్త పార్టీకి సంబంధించి కార్యాచరణ రూపొందించుకున్నాడు. కొత్త పార్టీ ఏర్పాటు కావాల్సిన ప్రాథమిక చర్యలు చేపడుతున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనుల్లో చాలా బిజీగా కనిపిస్తున్నాడు మస్క్. ఎన్నికల వరకు వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. ట్రంప్ గెలుపుకి మస్క్ కృషి చేశారు కూడా, అది నిజం. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ విధంగా పొగడ్తలు కురిపించుకునే వాళ్ళు మనకు తెలుసు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ ఇచ్చారు. ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అమెరికా అభివృద్ధి కోసం ప్రణాళిక వేసే బాధ్యత ట్రంప్ మస్క్కి అప్పగించారంటే ఏ విధంగా గౌరవం ఇచ్చాడో అర్థమవుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ వివాదం తీవ్ర స్థాయిలో రేపిందని చెప్పాలి. ఈ బిల్లు $4 ట్రిలియన్ విలువైన పన్నుల ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను కూడా కొనసాగించడం, సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఖర్చులు తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కూడా రద్దు చేయడం ఉన్నాయి. మరి ఇంత బాగా ఉండేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇంకా మస్క్కి మరింత గౌరవం ఇచ్చే విధంగా, మస్క్ వ్యాపార కార్యకలాపాలు మరింత ఊపు తీసుకొచ్చే విధంగా, మరిన్ని లాభాలు గడించే విధంగా ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ట్రంప్ ఆ విధంగా చేయలేదు. మస్క్ నష్టపోయే విధంగా నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నాడు. దీనివల్ల విసిగి వేసారిపోయిన ఎలన్ మస్క్ తన దారి తాను చూసుకున్నట్టుగా తెలుస్తోంది. పనిలో పనిగా ట్రంప్ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ట్రంప్ గత చరిత్రకు సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి తోడతా ఉన్నాడు. ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.